దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ ఉప వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసింది. ఎస్సీ వర్గీకరణ తీర్పును మరలా సమీక్షించాలని కోరింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి శుక్రవారం సబ్ కలెక్టర్ను కలిసి ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమీక్షించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. ఈ విజ్ఞాపన పత్రంలో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని, అలాగే దాన్ని పునఃసమీక్షించాలని కోరింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని ఇవ్వటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కుల గణన చేసేంత వరకు తీర్పును ఆపాలని కోరింది. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై అన్ని సంఘాలతో చర్చించి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేపడతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలియజేసింది. సబ్ కలెక్టర్కి వినతిపత్రం అందజేసిన వారిలో కనపర్తి అనిల్, ఎండ్రపాటి అశోక్ కుమార్, బేతాళ ప్రభాకర్, కంచర్ల కోటేశ్వరరావు, గడ్డేటి సుందర్రావు, ఎండ్రపాటి స్టాలిన్, కంచర్ల కిషోర్, యాతాటి అనిల్, పెరికెల డానియల్, మండ్రు రాజు, బోరుగడ్డ గిరి ప్రభృతులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మాల్ మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణని రద్దు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉపవర్గీకరణ తీర్పుని పునఃసమీక్షించాలి. దాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క తీర్పుని మేము మాల్ మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కానీ మరి మీరు పునఃసమీక్షించుకుని కేంద్ర ప్రభుత్వం కానీ దాని పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో కానీ ఆలోచించి దీనిపై చర్యలు తీసుకోకపోతే మాత్రం మాల్ మహానాడు తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా కులగణన ఎవరెవరు ఎంతమంది రేషియో ఆ నిష్పత్తి ఆ ప్రకారం తీసుకురావాలి. అది ఇటువంటిది తీసుకురాకుండా అది కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా వాళ్ళకై వాళ్ళు ఈ విధంగా ధర్మాసనానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా మన వాళ్ళు రివిజన్ పిటిషన్ వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క మీరు మీ రాష్ట్రంలో మీరు యొక్క ఇంప్లిమెంట్ చేసుకునేది హక్కు మీకు కల్పిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా హేయమైన చర్య. ఇది వాస్తవంగా ఒక గవర్నమెంటు ఏదైనా సరే ఒక ప్రతిపక్ష పార్టీ కానీ పాలక పార్టీ కానీ ప్రజల్లో మిమ్మల్ని విడగొడతాము, మీకు సపరేట్గా మీకు రిజర్వేషన్ కేటాయిస్తాము, మేము మీ పక్కన ఉంటామని వాళ్ళకి ఈ విధంగా చెప్పడం కూడా చాలా దారుణమైన విషయం. వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ప్రజలలో ఒక వర్గాన్ని విడదీసి ఒక వర్గానికి సానుభూతిగా చేసి ఈ విధంగా ప్రజల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా మేము వేరే వాళ్ళని కూడా మేము కలుపుకొని మాదిగ జాతిని కూడా మా సోదరులే వాళ్ళని కూడా మేము కలుపుకొని ముందుకు పోతాం. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్లు కావాలి. ప్రైవేట్ రంగంలో ఎందుకు రిజర్వేషన్ కావాలి అంటే మరి గవర్నమెంట్ వాళ్ళు సపోర్టుతో కొంతమంది మరి ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఆటోమేటిక్గా మాకు రిజర్వేషన్లు కావాలి, దాంట్లో కూడా కావాలి, రాజ్యాధికారం కావాలి. అంతే తప్పించి దీనికోసం మేము పోట్లాడుకోము. దానికి వాళ్ళని కూడా మేము ఒప్పిస్తాం, ఐక్యతగా మేము సాధిస్తామని చెప్పేసి నేను ఈ విధంగా మరి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ తెనాలిలో మరి ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో మరి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఉపవర్గీకరణ తీర్పును పునఃసమీక్షించాలి, ఎస్సీలలో క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడం, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని మరి ఇచ్చినటువంటి విధానాన్ని వ్యతిరేకించడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కుల జనగణన చేయకుండా ఈ తీర్పును ఇవ్వటం అనేటువంటి దాన్ని కూడా వ్యతిరేకించడం, ఈ తీర్పుపై అన్ని మరి విద్యార్థి సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు, మరి ఉద్యోగ సంఘాలు, మరి న్యాయవాదులు మరి ఐక్యపరిచి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి పిలుపునిస్తూ తెనాలి ప్రాంతం నుంచి మరి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి తరపున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అసలు ముందుగా 1994-96 ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి మరి మాదిగ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి అనేటువంటిది మరి వర్గీకరణ అనేటువంటి అంశం ద్వారా మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ వచ్చింది. మరి వర్గీకరణ అనేటువంటిది 2000 సంవత్సరంలో వర్గీకరణ చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని కొట్టివేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు కొట్టివేసింది? రాష్ట్రాలకి అధికారం లేదు అని చెప్పేసి 371 ఆర్టికల్ 3 క్లాజ్ ప్రకారం అది చల్లదని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ దురుద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు అనేటువంటిది 7గురితో కూడినటువంటి 6 న్యాయమూర్తులు ఈ యొక్క
వర్గీకరణ అంశాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రాలకి ఈ యొక్క అవకాశం కల్పిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన చేశారు?